శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలించినట్లయితే సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కర్కాటక రాశి వాళ్ళ పిల్లల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల చిన్న చిన్న ట్రబుల్స్, సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ చదువు గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ, పెళ్లి గురించి కానీ కర్కాటక రాశి వాళ్ళు మగ సంతానం విషయంలో ఈ వారంలో కొద్దిగా రవి బలం లేదు కాబట్టి కొద్దిగా టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులోనూ ఆ టెన్షన్ అనేది ప్రత్యేకంగా మొదటి 7 రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి 7 రోజుల్లో కుజుడు కూడా 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో మొదటి 7 రోజులు కుజుడు 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే, ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో, అందులోనూ ప్రత్యేకంగా మొదటి 7 రోజుల్లో వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఏదో ఒక చికాకు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. ఆ చికాకు నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే ఆఫీసులో కూడా కొన్ని ఒత్తిళ్ళు ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలి. ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితులు ఆఫీసులో కనిపిస్తాయి. రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఆటుపోట్లు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మొదటి 7 రోజుల్లో కుజుడు కూడా 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ ఆస్పెక్ట్స్లో కూడా అంత గొప్పగా ఉండదు. అలాగే అప్పులు అవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్యాంకు లోన్లు కొంచెం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో కూడా కొన్ని విభేదాలు కనిపిస్తూ ఉంటాయి. సూర్యుడి బలం 10 రోజుల్లో లేదు కాబట్టి ఈ 10 రోజుల్లో, అలాగే కుజుడి బలం మొదటి 7 రోజుల్లో లేదు కాబట్టి ఈ 7 రోజుల్లో, రవి కుజుడు ఏకకాలంలో ప్రసన్నం అవ్వాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చెయ్యాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అనే సుదర్శన మంత్రాన్ని రోజు 9 సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినండి. అలాగే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించండి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు 10 రోజుల్లో రవిచ్చే ఫలితాలు తొలగిపోతాయి. మొదటి 7 రోజుల్లో 7వ తారీఖు వరకు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. చివరి 3 రోజుల్లో మళ్ళీ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో అప్పులు తీరిపోతాయి. రియల్ ఎస్టేట్లో మంచి లాభం వచ్చే డీల్ ఓకే అవుతుంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అయ్యే యోగం చివరి 3 రోజుల్లో ఉంది. అలాగే ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా ఆ పనులన్నీ వేగవంతం అవ్వటానికి కూడా చివరి 3 రోజుల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు 4, 5 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 4వ సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. తర్వాత 4 రోజులు 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 వరకు కర్కాటక రాశి విద్యార్థులకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఏవైనా ఎగ్జామ్స్ రాస్తే ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 1 ర్యాంకులు వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళు ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారంలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు 6వ తేదీ వరకు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. డిసెంబర్ 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో మాత్రం బుధుడి బలం లేదు, బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 4 రోజుల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొన్ని వ్యతిరేక ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ తొలగిపోవాలంటే వక్రతుండాయ హుం అనే గణపతి షడక్షర మంత్రాన్ని ఈ చివరి 4 రోజుల్లో చదువుకోండి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి డిసెంబర్ 7, 8, 9, 10 తేదీల్లో కూడా బుధుడు అనుకూలిస్తాడు. ఈ గణపతి షడక్షర మంత్ర ప్రభావం వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే చివరి 4 రోజుల్లో నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా బుధుడి బలాన్ని పెంచుకోవచ్చు. ఈ చివరి 4 రోజుల్లో గణపతి ఆలయ దర్శనం చేయటం, లేదా ఇంట్లో అయినా సరే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం పెట్టి గరిక, ఎర్ర పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోవటం ద్వారా గణపతి సంపూర్ణంగా యోగిస్తాడు. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఈ చివరి 4 రోజుల్లో విద్యారంగం కానీ, ఉద్యోగ రంగం కానీ, వ్యాపార రంగం కానీ మీకు ఏదైనా సమస్య వస్తే గణేష పంచరత్న స్తోత్రం అని ఉంటుంది,
ఆ స్తోత్రం వినే ప్రయత్నం చేయండి. దానివల్ల పూర్తిగా వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే రవి పూర్తిగా యోగించాలన్నా, కుజుడు మొదటి 7 రోజుల్లో యోగించాలన్నా నరసింహస్వామిని స్మరించుకున్న, నరసింహ స్తోత్రం పఠించుకున్న కర్కాటక రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు మాత్రం మొదటి 7 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇచ్చి చివరి 3 రోజుల్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు మాత్రం మొదటి 6 రోజుల్లో అనుకూల ఫలితాలు ఇచ్చి చివరి 4 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడు పూర్తిగా 5వ స్థానంలో ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలే కర్కాటక రాశికి ఇస్తున్నాడు. 5వ స్థానంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల మంచి పేరు వస్తుంది. మగపిల్లల వల్ల ఎలాగైతే టెన్షన్ ఉంటుందో అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఆడపిల్లల వల్ల అనుకూలత ఉంటుంది. వాళ్ళ వల్ల మంచి పేరు రావటం, ఆడపిల్లలు బాగా సెటిల్ అవ్వటం, కర్కాటక రాశి వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు మంచి ర్యాంకులు తెచ్చుకోవటం లేదా మంచి జాబు కొట్టడం, ఉన్నత స్థాయికి చేరటం వల్ల తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టడం లాంటివి జరుగుతాయి. కాబట్టి మగపిల్లల పరంగా టెన్షన్ ఉంటుంది, ఆడపిల్లల పరంగా ఆనందం ఉంటుంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ పరంగా ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా శుక్రుడి బలం ఉండటం వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయి. శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు, బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్కు, వీటన్నిటి పరంగా కూడా కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. గోచార పరంగా ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి, మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు,
పెరుగు ఈ రెండింటిని కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావలసిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణ ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.